విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయిన వారికి ఆర్థిక సహాయం అందించి మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి లచ్చయ్య ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో కాలిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. సిటీ ఛానల్లో వార్తను చూసి స్పందించారు రిటైర్డ్ ఉపాధ్యాయ దంపతులు అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి. మేమున్నామంటూ వారికి 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొయ్యడ స్వప్న అరుణ్, మాజీ వార్డు సభ్యులు కందుల శ్రీనివాస్, వెంకటేష్ పలువురు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద మనసుతో 3,000 రూపాయలు అందజేసిన అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మంటలు చెలరేగి ఇల్లు పూర్తి దగ్ధమైంది. ఆ వార్తను విన్న నేను నా వంతు సాయంగా ఒక 3,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాను. మరి ఇదే విధంగా మరి తోచినంత సాయం మిగతా వాళ్ళు కూడా చేయాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. నిన్న ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఎరిమిశెట్టి లక్ష్మయ్య గారి ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో దాతలు అల్లం సత్యనారాయణ దంపతులు 3,000 రూపాయలు ఆర్థిక సాయం అందించినారు. వారికి మా గ్రామం తరపున కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా నేను ఒక ఇటుక ట్రిప్ కావాలని అన్నారు. ఇటుక ట్రిప్ కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా మరికొన్ని దాతలు సాయం చేసినట్టయితే ఇల్లు కాలిపోయిన కుటుంబాన్ని ఆదుకున్నట్టయితుందని. ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలో మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మానేరులోని ఇసుక రీచ్ను, సుల్తానాబాద్ తాగునీటి బావిని సందర్శించి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు. ఇసుక రీచ్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గట్టపల్లి ప్రాంతం అంటేనే ఇక్కడ నుంచే మొదటిగా సుల్తానాబాద్ మండలం మొత్తానికి కూడా నీళ్ళు అందుతాయి. ఇక్కడ ఉండే మానేరు జలాలు కూడా నేడు భూగర్భం జలాలు అన్నీ కూడా అసలు చుక్క నీళ్లు రాకుండా ఎండిపోవడం జరిగింది. మరి ఇట్లా చూస్తూ ఉంటే మా పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం కూడా భూగర్భ జలాలు ఎండిపోయి రానున్న రోజుల్లో పసిపిల్లలకి నీళ్లు తాగడానికి కూడా కరువు వచ్చే రోజులు కనిపిస్తున్నాయి. ఇక్కడ అక్రమంగా అన్యాయంగా జరుగుతున్నటువంటి ఇసుక రీచ్లని ఆపేయాలి. ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశలో విజయరావు గారు మొదలైతే ఏదైతే ఈ స్టాండ్ తీసుకున్నాడో లారీలు నడవద్దు, ఇసుక రీచులు వెంటనే రద్దు చేయాలి అనే నినాదంతో ఉన్నాడో, తర్వాత కూడా అదే నినాదంతో వారు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ మరి గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా ఉందో మాకు తెలియదు. అయినా కానీ ఎంతవరకైనా మేము ఇసుక రీచ్లను రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం తప్పకుండా సాగుతుందని తెలియజేస్తూ, ఎండకు ఓర్చి దాదాపు చాలా మందికి వడదెబ్బలు తగినాయి. ఇక్కడ ఎవరు చెప్పుకుంటలేరు. ఈ 13 రోజులు జరిగిన అధికారుల నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులైనా పట్టించుకోకపోవడం ఇది శోచనీయం. 2 రోజులకే 3 రోజులకే ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తా అన్నారు, చేయలేదు. ఇసుక రీతులను ఇకనైనా స్పందించి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే ఇసుక రీతులను బంద్ చేయాలని. దీనిని మనం కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, మన ముందు తరాలకు పనిచేస్తుంది. కనుక గట్టెపల్లి గ్రామ ప్రజలే కాకుండా సుల్తానాబాద్ మండల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని ఈ అధికారులు వెంటనే జీవో రద్దు చేసే వరకు పోరాటం సాగించవలసిందిగా దండం పెట్టి వాళ్ళందరికీ కోరుతున్నాం. ఈరోజు మన ఈ ఇసుక టెండర్లు
కాంట్రాక్టర్లు వెళ్ళిపోయే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ నదిని మనం కాపాడుకుంటేనే మన తాగునీరు సాగునీరుకు పంటలు పండడానికి అక్కరికత కనుక రైతులు పెద్ద ఎత్తున ఈ నిరాహార దీక్షలో పాల్గొని దీన్ని విజయం సాధించవలసిందిగా ఈ రైతులను కోరుచున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పూసాలలో గ్రామ దేవతా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున భక్తులచే హోమం నిర్వహించారు. అనంతరం ధాన్యాదివాసం, జలాదివాసం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు. శుక్రవారం ఉదయం 10:45 గ్రామ దేవతలు మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వేద పండితులు తెలిపారు. నిజంగా కూడా మన పూసాల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు భగవంతుడు వీళ్ళందరికంటే మా అందరూ కూర్చొని చెముటలు పట్టంగా మంథని పట్టణంలో పెరిగినటువంటి వ్యక్తి మీరందరి సహకారము మీరమేనే ఏ కార్యక్రమమై జరిగింది దానిలో కూడా నేను ఉండడం జరిగింది. గజమౌళి మంగళ బృందాయోగమూల పావన యమునా తీర విహార నీ నిలయము పలోపాల నా మానస సామ్రాజ్య సమా ఈ భువనములే పరవశమౌ గురు రాజా వినుమా ఈ జగమను వినుమా ఈ పూసాల గ్రామంలో భూదేవి, శ్రీదేవి మరియు బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమం త్రయాహ్నిక అంటే 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు దీపారాధన, పుణ్యవాచనము, అంకురారోపణము, నవగ్రహ ఇతర దేవతల ఆహ్వానము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. రేపు ప్రతిష్టా కార్యక్రమం కూడా 10:45 ఉన్నది. కావున ప్రజలందరూ కూడా సహకరించి మరి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, అనధికారులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని గ్రామ ప్రజలందరం కూడా కలిసి ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమం గత 20 సంవత్సరాల క్రితము గ్రామంలో జరిగిండే. మరి ఇక్కడ ఉన్నటువంటి యువత నిజంగా కూడా అతి ఉత్సాహంతో మన గ్రామంలో కూడా ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అది దిగ్విజయంగా పూర్తి చేయాలని ఒక సంకల్పాన్ని తీసుకొని మరి అందరి సహకారంతో, గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చిన్న అందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది.